కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విధుల్లో ఉన్న వైద్యురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడం, దారుణంగా హతమార్చారు. ఈ సంఘటనను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టనుంది. సిబిఐ విచారణలో భాగంగా కేసును లేడీ సింగంగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అధికారిని సీమా పహుజాకు అప్పగించారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి కేసులను ఛేదించడంలో ఆమెకు ఎంతో పేరుంది. గతంలో హత్రాస్ వంటి తరహా కేసులను ఆమె విచారించింది. ఇప్పుడు ఈ కేసును కూడా ఆమెకు అప్పగించడంతో ఇక నేరస్తులకు చుక్కలే అంటున్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో దేశం మొత్తం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కేసులో సిబిఐ ఎలాంటి విషయాలు బయటకు తీస్తుందో ఏంటో అని ఆసక్తి కనబరుస్తున్నారు. కేసు విచారణ కోసం నియమించిన 30 మంది సభ్యుల బృందంలో సిబిఐ అధికారులు, సిఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. ఈ టీంకు జార్ఖండ్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. సిబిఐ ఏఎస్పీ సీమా పహుజా ఈ కేసులో ఉందనడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. 1993లో ఢిల్లీ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా రిక్రూట్ అయ్యారు సీమా పహుజా. ఢిల్లీ పోలీసు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాక సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్ లో చాలా కాలం పనిచేశారు. 5 ఏళ్లకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ సాధించారు. ఆ సమయంలో ఆమె కీలకమైన కేసులను ఎన్నింటినో ఛేదించారు. 2013లో డిఎస్పీగా పదోన్నతి సాధించారు. డైనమిక్ ఆఫీసర్ డిఎస్పీ అయిన తర్వాత మానవ అక్రమ రవాణా, మత మార్పిడి, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులపై సీమా పహుజా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాలు సంపాదించారు. సిమ్లాలోని కొదైలోని గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లోకి ఎక్కారు. ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు. ఇదే కాక దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సీమా డీల్ చేశారు. అలా ఆమె చేపట్టిన ప్రతి కేసును విజయవంతంగా పూర్తి చేశారు. ఎన్నో అవార్డులు, విధి నిర్వహణలో ఆమె కనబరిచిన ప్రతిభా పాఠాలను మెచ్చుకుంటూ అనేక అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. సీమా పహుజా 2007లో మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును అందుకుంది. 2014లో ఆగస్టు 15న ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. 2018 కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇలా ఆమె సర్వీస్ లో చాలా అవార్డులు అందుకుంది. ప్రస్తుతం కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసును సీమా పహుజా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ట్రాక్ రికార్డులో క్లిష్టమైన కేసులను ఛేదించిన అధికారిగా గుర్తింపు ఉంది కనుక ఈ కేసును కూడా ఖచ్చితంగా సాల్వ్ చేస్తారని ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు. మరి ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి అంటున్నారు.